రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, 2 కాండలు లేవు రామాయణంలో. కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా, ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడి భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం. ధర్మం కోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత పట్టాభిషేకం అయింది. ఎవడెలా పోతే నాకెందుకు, నా పనివడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివడం ఒకటే చూసుకుని ఉంటుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా? రామాయణాన్ని ఇంత కీర్తిస్తామా? త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయినా కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం రామనామం ఉంటాయా? ధర్మం ఒక్కటి గొప్పది. భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని, కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి. మీకు అది, దానికి రామాయణమే తార్కాణం. రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు, కుదరదన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుడు అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు, నువ్వు చిరంజీవి అన్నాడు. ఇవాళకి పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు, బెల్లం ముక్క, ఆవు పాలు కలిపి 3 మాటలు పుచ్చుకుని చిరంజీవుల పేర్లు తలుచుకుంటాం. అశ్వత్థామ, బలిద్వ్యాసో, హనుమాంశ్చ విభీషణ అని, పరశురామో, కృపాచార్యో అని చెప్పి 7 పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవినః అంటాం. 7 చిరంజీవుల్లో విభీషణుడు అడిగాడా బ్రహ్మగారిని? మనం అడగలేదు. ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు, ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడి యొక్క రక్షణ పొందలేడు. అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే. ధర్మం ఎవరు చెప్పాలి? వేదప్రోక్తము ధర్మము. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అందుకే వేదో నిత్యమధీయతాం తద్విదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిని పీఠాలు పెట్టారు. ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి, ఇంత వాంగ్మయం వచ్చింది. ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు. ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు. 2, కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామము. కలౌ నామ సంకీర్తన. భగవన్నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి, అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి, ఆ నామము చాలు రక్షించేస్తుంది.